హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ప్రైమ్ కంటెంట్ యూట్యూబ్ ఛానల్. కేవలం కొద్ది వారాల్లోనే సోషల్ మీడియాలో ప్రారంభమైన ఒక యువజన ఉద్యమం దేశ రాజధానిలో లక్షలాది మంది విద్యార్థులను ఒకే వేదికపైకి తీసుకువచ్చింది. చివరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఈ వీడియోలో మనం సీజేపీ అంటే ఏంటి, అసలు సీజేపీ ఈ ప్రొటెస్ట్ని ఎందుకు స్టార్ట్ చేసింది, జెన్జీ ఈ ప్రొటెస్ట్ని ఎందుకు చేస్తుంది, ధర్మేంద్ర ప్రధాన్ రెసిగ్నేషన్ ఎందుకు అడిగింది, సోనం వాంగ్చుక్ ఇందులో ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు, అలాగే ఆయన నిరాహార దీక్ష ఎందుకు చేశారు, ఆయనని ఎప్పుడు హాస్పిటల్కి తరలించారు, అలాగే ఈ ప్రొటెస్ట్ని ఎవరెవరు సెలబ్రిటీస్ సపోర్ట్ చేశారు. సో పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. సో ఫ్రెండ్స్, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అందరికీ కూడా తప్పనిసరిగా షేర్ చేయండి. సీజేపీ అంటే ఏంటి? సీజేపీ అంటే కాక్రోచ్ జనతా పార్టీ. పరీక్షల పేపర్ లీకులు, యువతలో పెరుగుతున్న నిరుద్యోగం, విద్యా వ్యవస్థలో పారదర్శకత లేకపోవటంపై నిరసనగా ఏర్పడిన యువజన ఉద్యమం. కాక్రోచ్ అనే పేరు కూడా ఒక వ్యంగ్య రాజకీయ ప్రతీకగా ఉపయోగించబడింది. సోషల్ మీడియాలో ప్రారంభమైన ఈ ఉద్యమం కొద్ది రోజుల్లోనే దేశవ్యాప్తంగా విస్తరించింది. అసలు జెన్జీ ఎందుకు ఈ ఉద్యమం అయితే స్టార్ట్ చేసిందో ఇప్పుడు మనం చూద్దాము. జెన్జీ అంటే 1997 నుంచి 2012 మధ్య జన్మించిన యువత. ప్రధానంగా విద్యా వ్యవస్థలో పారదర్శకత, పరీక్షల భద్రత మరియు ఉద్యోగ అవకాశాలపై ఉన్న అసంతృప్తి కారణంగా పెద్ద ఎత్తున నిరసనలకు దిగింది ఇక ఈ జెన్జీ. ఈ ప్రొటెస్ట్లో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఎందుకు డిమాండ్ చేశారు అని చూసినట్లయితే, పేపర్ లీక్ ఘటనలపై తగిన చర్యలు తీసుకోలేదని, విద్యార్థుల విశ్వాసాన్ని కోల్పోయారని, విద్యా వ్యవస్థలో జరిగిన వైఫల్యాలకు రాజకీయ బాధ్యత వహించాలని సీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. అందుకే మొదటి రోజు నుంచే రిజైన్ ధర్మేంద్ర ప్రధాన్ అనే నినాదం ఉద్యమానికి ప్రధాన డిమాండ్గా మారింది. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే మే 2026 సోషల్ మీడియాలో సీజేపీ ఉద్యమం ప్రారంభమైంది. ఇక 6 జూన్ 2026 ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద తొలి భారీ నిరసన జరిగింది. ఇదే రోజు సోనం వాంగ్చుక్ ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. అదే వేదికపై విద్యా సంస్కరణలు అవసరమని పిలుపునిచ్చారు. సోనం వాంగ్చుక్ ఒక సోషల్ రిఫార్మర్, ఇంజనీర్, అలాగే ఒక టీచర్ కూడా. ఇక 28 జూన్ 2026 సోనం వాంగ్చుక్ అధికారికంగా నిరాహార దీక్ష ప్రారంభించారు. ఇక ఆయన డిమాండ్లు చూసినట్లయితే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, పరీక్షలపై స్వతంత్ర విచారణ, భవిష్యత్తులో పేపర్ లీకులు జరగకుండా చట్టపరమైన సంస్కరణలు తీసుకోవాలని సీజేపీ డిమాండ్ చేసింది. 9 జూలై 2026 జూలై 20న చలో పార్లమెంట్ కార్యక్రమాన్ని ప్రకటించింది సీజేపీ. దేశవ్యాప్తంగా యువతను ఢిల్లీకి రావాలని సూచించారు. ఇక 20th జూలై 2026 ఏం జరిగింది అనేది చూసినట్లయితే, సోనం వాంగ్చుక్ గారు సుమారు 26 రోజుల పాటు నిరాహార దీక్ష కొనసాగటంతో ఆయన ఆరోగ్యం క్షీణించింది. ఇక దీంతో చాలామంది సెలబ్రిటీస్ ఆయన్ని సపోర్ట్ చేస్తూ, అలాగే సీజేపీ ప్రొటెస్ట్ని సపోర్ట్ చేస్తూ పోస్టులు అయితే పెట్టారు. అలాగే జంతర్ మంతర్ని కూడా విజిట్ చేసి ప్రొటెస్ట్లో పాల్గొన్నారు. ఇక సుమారు 26 రోజుల పాటు నిరాహార దీక్ష చేసిన తర్వాత ఢిల్లీ పోలీస్ ఆయన్ని ఫోర్స్ఫుల్గా హాస్పిటల్కి తరలి చికిత్స అందించడం అయితే జరిగింది. ఇక ఈ ఉద్యమానికి నైతిక బలం లభించింది. విద్యా సంస్కరణల కోసం గతంలోనూ పనిచేసిన వ్యక్తిగా సోనం వాంగ్చుక్కు ఉన్న విశ్వసనీయత కారణంగా చాలామంది విద్యార్థులు మరియు పౌర సమాజం ఈ ఉద్యమానికి మరింత మద్దతు ఇచ్చారు. లక్షల మంది విద్యార్థుల గొంతు వినిపించకపోయినా ఒక వ్యక్తి నిరాహార దీక్ష దేశం మొత్తం దృష్టిని ఆ సమస్యపైకి మళ్లించింది. సోనం వాంగ్చుక్ కేవలం నిరసనలో పాల్గొనలేదు, విద్యార్థుల ఆవేదనను దేశానికి వినిపించే స్వరంగా మారింది. 20th జూలై 2026 పార్లమెంట్ మార్చ్ సందర్భంగా వేలాది మంది విద్యార్థులను పోలీసులు బ్యారికేడ్ల వద్ద అడ్డుకున్నారు. ఈ సమయంలో తోపులాటలు చోటు చేసుకున్నాయి. నిరసనకారులు లాఠీచార్జ్, బలప్రయోగం జరిగిందని ఆరోపించగా, పోలీసులు మాత్రం శాంతి భద్రతల కోసం అవసరమైన చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఈ ఘటనల్లో కొందరు విద్యార్థులు గాయపడినట్లు, పలువురిని అదుపులోకి తీసుకున్నట్లు వార్తలైతే వచ్చాయి.
ఈ ప్రొటెస్ట్ కేవలం ఢిల్లీలోని జంతర్ మంతర్లో మాత్రమే జరగలేదు. పాట్నా, ఇందోర్, ముంబై, హైదరాబాద్, మణిపూర్, బెంగళూరు, కేరళ, గోవా ఇలా చాలా రాష్ట్రాల్లో సీజేపీకి సపోర్ట్గా ప్రొటెస్ట్లు అయితే జరగటం అయితే జరిగింది. సీజేపీ 3 డిమాండ్లు చూసినట్లయితే మొదటిది ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, సెకండ్ ఎవరైతే నీట్ పేపర్ లీక్ ద్వారా పిల్లలు సూసైడ్ చేసుకున్నారో వాళ్ళ ఫ్యామిలీస్కి 1 crore రూపీస్ కేంద్ర ప్రభుత్వం నుంచి కాంపెన్సేషన్ ఇవ్వటం అయితే జరగాలి. అలాగే ఈ ప్రొటెస్ట్లో ఏ స్టూడెంట్స్ మీద అయితే ఎఫ్ఐఆర్ అలాగే కేసెస్ అయితే ఉన్నాయో ఆ కేసెస్ అన్నీ కూడా క్లోజ్ అయితే చేయాలని సీజేపీ డిమాండ్ చేసింది. 20th July 2026న చలో పార్లమెంట్ నిరసనల మధ్య కీలక పరిణామం చోటు చేసుకుంది. జేపీ నడ్డాతో సీజేపీ ప్రతినిధులు భేటీ అయితే జరిగింది. సీజేపీ నాయకులు డిమాండ్ల లేఖను జేపీ నడ్డాకు అందజేశారు. 1 July 2026 ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. నీట్పై పార్లమెంట్లో చర్చ జరపాలని కూడా డిమాండ్ చేసింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం 21 July 2026న డిమాండ్ చేసింది. నీట్పై పార్లమెంట్లో చర్చ జరపాలని కూడా డిమాండ్ చేసింది. అలాగే రాహుల్ గాంధీ మరియు కాంగ్రెస్ నేతలు ప్రధాని మోదీ నివాసం ముందు ధర్నాను చేశారు. రాహుల్ గాంధీ సహా కాంగ్రెస్ నేతలను పోలీసులు అక్కడి నుంచి తరలించారు. పోలీసులతో కాంగ్రెస్ నేతల వాగ్వాదం అయితే జరిగింది. 3.5 గంటల పాటు రాహుల్ గాంధీ ధర్నా అయితే కొనసాగించారు. 23 July 2026 జంతర్ మంతర్ వద్దకు భారీగా సీజేపీ కార్యకర్తలు చేరుకున్నారు. కేంద్ర ప్రధాని రాజీనామా చేసేంత వరకు ఈ ప్రొటెస్ట్ ఆగదని సీజేపీ పేర్కొంది. అలాగే అక్కడ ఇంటర్నెట్ సేవలు కూడా నిలిపివేయడంతో విద్యార్థుల ఆగ్రహం అయితే చూడాల్సి వచ్చింది. జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్కు వెళ్లే రోడ్లు బ్లాక్ చేశారు. భారీగా సిఆర్పిఎఫ్, ఆర్ఏఎఫ్ ప్రత్యేక పోలీస్ బలగాలైతే జంతర్ మంతర్ వద్దకు తీసుకువచ్చారు. ఎక్స్ వేదికగా ప్రధాని మోడీ కీలక ట్వీట్ అయితే చేశారు. పేపర్ లీకులపై ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు కేంద్రం నిర్ణయం తీసుకున్నదని, అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు మోడీ ఆదేశించారు. నిందితులకు కఠిన శిక్షలు విధిస్తాము, అలాగే యువత సంక్షేమం భవిష్యత్తు కంటే ముఖ్యమైనదేమీ లేదు అని ప్రధాని మోడీ ఎక్స్ వేదికగా కీలక ట్వీట్ అయితే చేయడం. 4th July 2026 సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ గారి 26 రోజుల నిరాహార దీక్ష ముగిసింది. అర్ధరాత్రి దాటిన తర్వాత కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ సమక్షంలో దీక్ష విరమణ చేశారు. గురుగావంగా దీక్ష విరమించినట్లు సోనం వాంగ్చుక్ గారు ప్రకటించారు. బీజేపీ ప్రొటెస్ట్ చాలా శాంతియుతంగా జరపాలని సీజేపీ నాయకులు విద్యార్థులను ఆదేశించారు. కాబట్టి కేవలం విద్యార్థులు తమ బుక్స్ అలాగే ఫ్లవర్స్తో ఈ సీజేపీ ప్రొటెస్ట్ని కొనసాగించారు. కానీ కొంతమంది పోలీసులు మాత్రం ఈ స్టూడెంట్స్పై లాఠీ చార్జ్, టియర్ గ్యాస్ అలాగే రాళ్లతో కొట్టడం జరిగింది. టెస్ట్లో చాలామంది పోలీసులు అలాగే చాలామంది స్టూడెంట్స్ కూడా ఉంటారు. ఇక 25 July 2026 ఉద్యమకారుల ప్రధాన డిమాండ్ అయిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. దీన్ని నిరసనకారులు తమ తొలి పెద్ద విజయంగా ప్రకటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరీక్షల వ్యవస్థను సమూలంగా సంస్కరించేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. పరీక్షలు మరింత పారదర్శకంగా, నమ్మకంగా ఉండేలా కొత్త చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం తెలిపింది. కఠినమైన చట్టాలకు హామీ, పేపర్ లీక్లను అరికట్టేందుకు మరింత కఠినమైన చట్టపరమైన చర్యలు, వేగవంతమైన విచారణలు తీసుకురావాలని ప్రభుత్వం ప్రకటించింది. ఇక విద్యార్థులపై నమోదైన కేసుల ఉపసంహరణకు హామీ కూడా ఇచ్చింది. ఈ ఉద్యమం వల్ల పరీక్షల పారదర్శకత, పేపర్ లీక్లు, విద్యార్థుల భవిష్యత్తు వంటి అంశాలు దేశవ్యాప్తంగా ప్రధాన చర్చగా మారాయి. ఇక ఈ ఉద్యమం కేవలం ఒక మంత్రి రాజీనామాతో ముగిసిన కథ కాదు. లక్షలాది మంది విద్యార్థుల ఆవేదన దేశం మొత్తం వినిపించిన క్షణం ఇది. వారి డిమాండ్లలో కొన్ని అమలుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. అయితే నిజమైన విజయం పరీక్షల వ్యవస్థ పూర్తిగా పారదర్శకంగా మారినప్పుడే సాధ్యమని చాలామంది విద్యార్థులు భావిస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇటువంటి న్యూస్ అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే
ద ప్రైమ్ కంటెంట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి. ఇక నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాం.